యేసుక్రీస్తు శిలువ యాగం ద్వారా దేవునితో మనం సమాధానపరచబడ్డాం. కాబట్టి యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. నేనే మార్గమును జీవమును సత్యమునే ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి వద్దకు చేరలేడు అని ప్రభు చెప్పాడు కనుక ఆయన నామంలో ప్రతి మోకాలు వంగాలి, ఆయనే ప్రభు అని ప్రతి నాలుక ఒప్పుకోవాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే ఆయన్ని హృదయంలోనికి స్వీకరిస్తారో, ఎవరైతే ఆయన ప్రభు అని నోటితో ఒప్పుకుంటారో, ఎవరైతే ఆయన ప్రభు అని మోకరించి ఆయన్ని ఆరాధిస్తారో వారు మాత్రమే ఆ మహిమకరమైన పరలోక రాజ్యానికి చేరగలుగుతారు. మరి మీరు చేరతారా? అట్లా చెప్పుకుంటూ పోండి, మా తలలు మేము చెల్లిపోతుంది, మీరు అడిగితే మేము ఆగాల్సి వస్తుందంటారా? మరి మీరు వెళతారా? నేను పరలోకం వెళ్తాననే నిశ్చయత నాకు ఉందన్న వాళ్ళు గుండె మీద చేయి పెట్టుకొని రెండో చేయి చూపించండి. గుండె కొంచెం స్పీడ్గా కొట్టుకుంటే అనుమానం మళ్ళీ. చూపించండి చూద్దాం. చాలామంది గ్యారంటీ లేదు. అయ్యయ్యో, ఇంకా క్రైస్తవ భక్తి సారం ఏంటండి? పరలోకం పోతావా అంటే ఏమో అన్నాడంట ఒక ఆయన. ఒరే నాయన, ఏమో అనేవాడికి ఎమ్మకుండా రా అన్నాడంట ఆ పాస్టర్ గారు. ఏమో అనేవాడికి ఏంటంట, ఏమో అనకూడదు. అన్నం తిన్నావా? ఏమోనా? అన్నం తిన్నావా? తింటే తిన్నానని చెబుతావు, లేకపోతే ఏమో అంటావా? ఇప్పుడు రక్షించబడ్డావా అంటే ఏమో. పాపాలు క్షమించబడ్డాయా? ఏమో. ఇవాళ ఎలా కుదరదు, అటో ఇటో తెలుసుకోండి. నీ పాపములు క్షమించబడ్డాయా? ధైర్యంగా చెప్పగలిగారు. ఎలా తెలుస్తుందండి, ఎలా తెలుస్తుందండి అంటారు. ఏంటండి ఎలా తెలుస్తుంది? ఒక పాస్టర్ గారు ఇలాగే రోడ్డు మీద ప్రసంగం చేస్తున్నారంట. పాప భారమో ప్రయాసపడి భారం మోయిచున్న వారలా నా యొద్దకు రండి, మీ పాప భారము నుంచి విడిపిస్తానని ప్రభు చెప్తున్నాడు. యేసు ప్రభు దగ్గరకు రండి, మీ పాపాలు భారమైన మీ పాపాలన్నీ విడిచిపెట్టండి, పాపం భారం అని ప్రసంగం చేస్తుంటే ఒక అబ్బాయి పరిగెత్తుకుంటూ వచ్చాడంట ముందుకి. ఏంటయ్యా ఇందాక నుంచే పాస్టరా, పాపం అంటావు, భారం అంటావు, భారం అంటావు, పాపం అంటావు. నేను చెయ్యని పాపం లేదు, చెయ్యని తప్పు లేదు, నేను అన్నీ చేస్తున్నాను, తాగుతాను, తిరుగుతాను, నా ఇష్టం వచ్చి ఉంటాను, నాకే భారం లేదు, నేను హాయిగా ఉన్నాను, జాలీగా ఉన్నాను. ఏంటి పాప భారం అంటావు? ఎంత భారం? కేజీయా, 2 కేజీలా, 10 కేజీలా భారం చెప్పు అన్నాడంట. పాస్టర్ గారు తాయితీగా, నాయన ఓ చచ్చిపోయినోడి గుండెల మీద ఓ 10 కేజీలు పెట్టి, అబ్బాయి ఎంత భారం ఉంది అని చెప్తే ఏమంటాడు? లేదు 100 కేజీలు పెట్టి ఏమైందయ్యా అని అడిగితే ఏమంటాడు? ఏంటంటే పిచ్చా మీకేమన్నా, చచ్చిపోయినోడికి భారం అంటే తెలుస్తుంది అన్నాడంట. మరి అదే బాబు, మరి అదే అపరాధముల చేతను దోషముల చేతను చచ్చిన స్థితిలో నీవు ఉన్నావు కాబట్టి నీవెంత పాపం చేస్తున్నా నీకు ఆ భారం నీకు తెలియటం లేదు. సరే, ఆ చచ్చిపోయినోడికి 100 కేజీలు గుండెల మీద పెట్టినప్పుడు ప్రాణం వచ్చిందనుకోని ఆయన ఏమంటాడు? చచ్చిపోయినోడి గుండెల మీద బేరబెట్టి సడన్గా వాడికి జీవం వచ్చిందండి, లేచి మెలకు వచ్చింది, అప్పుడు ఏమంటాడు? ఏమంటా రే ఎవడన్నా గుండె మీద ఇంత భారం పెట్టడం చచ్చిపోతాడు తీయడరా అంటాడు. ఏమంటాడండి? బయలాపత్రం నేను అంటాడు. అప్పుడు ఏమంటాడు? అప్పుడు తెలుస్తుంది వాడికి ఆ భారం. ఒక పాపి పశ్చాత్తాపడుతున్నప్పుడు పాప భారం తెలుస్తుందండి. మెడ్రాసులో నేను చాలా సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను. చిన్న సేవ. ఆ వీధుల్లో, సందుల్లో, గొంతుల్లో, ఆ రోడ్ల మీద ఉజ్జీవం చూసామండి. ఒక్కొక్క చోట దేవుని ఆత్మ క్రియ చేసినప్పుడు ఆ కింద పడి దొర్లుతూ పాపాలు ఒప్పుకునేవాడు. ఒకసారి ఒక స్త్రీ దేవుని ఆత్మ భలే పనిచేసింది. వైకుంఠపు రంగమాకం అనే రంగమాకంలో ఒక రోడ్డు మీద జరిగిన కూటమి అది. ఆ కూటమి దేవుని పరిశుద్ధాత్మని ఎంతగా కుమ్మరించాడంటే ప్రతి వారు వాడి పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపడుతున్నారు. 10 గంటలకు మీటింగ్ అయిపోతే 11:30 ఎవరు లేచి వెళ్ళటం లేదు, ఏడుస్తూనే ఉన్నారు, ప్రార్థన చేసుకుంటూనే ఉన్నారు. ఆ గట్టిగా ఏడుస్తున్నారు. ఒక ఆమె అయితే కోడి పెట్ట కొట్టుకుంటున్నట్టు, కోడి పెట్టని డిస్మిల్లా చేసేవారు కదా పూర్వం, ఇలా మెడ నరికేసి ఇట్లా పడేస్తే టపటపటపా కొట్టుకుంటుంది. అది కొట్టుకొని చూసారు, అట్లా కొట్టుకుంటా ఉంది ఆమె. అయ్యో నేను వ్యభిచారిని, అయ్యో నేను నా భర్తకు మోసం చేశాను, అయ్యో సరేలే ఊరుకో అమ్మ పర్వాలేదు, ఆ భర్త అక్కడే ఉన్నాడు, ఈ కుటుంబం ఎక్కడ ఇడిపోద్దో, ఏం గొడవద్దో అని చెప్పి ఊరుకో అని అందరూ ఊరుకోబెడుతుంటే ఇంకా ఊరుకోబెట్టారండి, ఇంత దోషిని ఇంత పాపిని అని తన పాపం కోసం తట్టుకోలేని వేదన పడతా ఉంది. అది చూసి భర్త కోప్పడతాడేమో అంటే, నేను అంతకంటే ద్రోహిని, నా భార్యను మోసం చేశాను, నేను ఎంతకంటే పాపం చేశానని అతను కొట్టుకొని ఏడుస్తూ ఉన్నాడు. ఆ రోజు వాళ్ళిద్దరూ 11:30 దాకా, వాళ్ళే కాదు ఇంకా చాలామంది కింద పడి ఏడ్చి పశ్చాత్తాపడ్డారు. ఆ జీవితాల్లో వారిద్దరు సమాధానపడ్డారు. ఆ కుటుంబం ఈ రోజుకి చక్కగా ఉందండి, బిడ్డలతో సమాధానంతో ఉన్నారు. ఒక పాపి పశ్చాత్తాపం అంటే అది. ఒక యేసయ్య ఐఎమ్ రాంగ్, పాపిని చేశాను ప్రభువా క్షమించు ఆమెను అంటాం కాదండి.
ఎంతో స్టైల్గా. ఏంటంటే ఓ మీటింగ్లో పాపాలు ఒప్పుకోండి అన్నాడంట. ప్రభా నేను పాపినైనా ప్రభా పాపినైనా అంటుంటే భాష గారు అన్నారు, ఏంటమ్మా ఏం పాపం చేసావు ఒప్పుకొని చేయి, అదేంటి అది రాగాలు తీస్తావు ఏంటంటే, చాలే ఊరుకోండి నేనేం పాపం చేశాను అన్య పనులు ఎరగ దాన్ని అందంట. ఏంటండి ఊతపదంగా పాపం అంటాం కాదు. ఆజ్ఞాతిక్రమమే పాపం, సకల దుర్నీతి పాపం. కొన్ని పాపాలు వ్యభిచారం, దొంగతనం, త్రాగుడు బహిరంగంగా కనపడతాయి. కొన్ని ఈర్ష్య, ద్వేషం, అసూయ అంతరంగంలో ఉంటాయి. అది ఏదైనప్పటికీ సరే మన పాపము కొరకు మనం పశ్చాత్తాపడ్డప్పుడు నూతన హృదయాన్ని మనం సంపాదించుకుంటాం. మన పాపములు మనం ఒప్పుకొని నేడేలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన సకల దుర్నీతి నుండి ఆయన మనల్ని పవిత్రులుగా చేస్తారు. దయచేసి ఈ రాత్రి మీ జీవితంలో పెద్ద పాపాలు ఉన్నాయో చిన్న పాపాలు ఉన్నాయో, పాపమే, పెద్ద పాపమైనా పాపమే, చిన్న పాపమైనా మాట్లాడటం లేదు, పాపమే. అన్నయ్య నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఆ పక్కింటి ఆయన వచ్చి తాగేసి ఇదంతా బూతులు తిడుతున్నాడు అన్నయ్య, అక్కడ కొంచెం నువ్వు చెప్పన్నయ్య అని ఒక ఆయన చెప్పడానికి వచ్చాడు నా దగ్గరికి. చెప్తుంటే ఆ నోట్లోంచి చాలా వాసన వస్తుంది. మరి నీ సంగతి ఏంటయ్యా? అదే అదే లేదన్నా, నేను కొంచెం తాగి గమ్మున పడుకుంటానన్నా, అసలు బయటికే రాడన్నా, నీకు చెప్పి పోదామని వచ్చాను కానీ నీ ఎవరి జోలికి పోనన్నా, తాగితే నేను తాగితే అలా పడుకుంటాను. వాడు అట్ట కాదన్నా, తాగి రోడ్డు మీద కేకలేస్తున్నాడు, బూతులు తిడుతున్నాడు. ఓరు నాయన అంటే ఏంటంటే నేను చిన్న తాగిపోతుని, ఆయన పెద్ద తాగిపో. దేవుని దృష్టిలో ఎవరు పెద్ద పాపి చిన్న పాపి? పెద్ద పాపి చిన్న పాపి కాదు, పాపే. తాగుపోతే దొంగే. 5 రూపాయలు దొంగతనం చేసిన దొంగతనమే, 5 లక్షలు దొంగతనం చేసిన దొంగతనమే. నీ పాపము కొరకు నీవు పశ్చాత్తాపడ్డప్పుడు, నీకు దేవుడు ఒప్పుకున్నప్పుడు ప్రభు నిన్ను క్షమిస్తాడు. ఒకసారి ఆలోచించేయండి, కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. నీ భవిష్యత్తు ఏంటో నీకు తెలుసా? అదిగో ప్రశ్నిస్తే చెప్పరు. తెలియదని చెప్తే ఏం పోయింది, తెలుసని చెప్తే ఏం పోయింది, ఏదో ఒకటి చెప్పండి. తెలుసా? తెలియకే కదండి జ్యోతిష్కుల దగ్గరికి వెళ్తారా? బట్టలు కొనుక్కోవడానికి ఇల్లు ఇటు వచ్చి చెయ్యి చాపుతారు. అక్కడ క్రైస్తవులు కూడా ఉంటారు, అందులో చెయ్యి చాపిన వాళ్ళు ఉన్నారా? ఉండరు. సోదెగాండ్ర చేత అపవిత్రత మీరు కలుగు చేసుకోకూడదు. జ్యోతిష్కుల దగ్గరికి, మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. ఎంతమంది యేసు ప్రభువుని నమ్మానన్నవారు ఏవల్ కర్ణపిశాచి గల దాన్ని వెళ్ళగొట్టేసిన సౌలు దేవుని సన్నిధిని పోగొట్టుకున్నప్పుడు దేవుని చిత్తం తెలియక ఆ కర్ణపిశాచి దానికి వెళ్తానంట, రప్పించమని అడుగుతున్నాడండి. అంత భయంకరం అండి. నీ భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంది? నా కాలగతులు దేవుని చేతిలో ఉన్నాయి అన్నాడు భక్తుడు. ఎవరి చేతిలో ఉన్నాయి? నా భవిష్యత్తు గురించి నాకు బాధ లేదు, ఎందుకంటే నా భవిష్యత్తు ఎవరి చేతుల్లో ఉంది? ఆయనకు సమ్మతి లేకుండా నా కాలికి రాయి కూడా తగలదంట. ఏంటంటే ఆయన మనల్ని ఎలా కాపాడుతున్నాడు? కంటి పాపను కాపాడినట్టు నీ ఏల్తో నీ కన్ను పొడుచుకో, చూద్దాం. ముట్టుకో, కన్ను గుడ్డలు ముట్టుకోట. వెంటనే కళ్ళు మూసుకుంటాయి, కళ్ళు రెప్పలు మూసుకుంటాయి. ఏంటంటే నీ కంటి పాపను దేవుడు అలా కాపాడుతాడు, ఏ హాని నీకు రాకుండా కాపాడుతాడు. కానీ ఈ రోజున చాలామంది విశ్వాసులు అనబడేవారికి, క్రైస్తవులు అనేబడేవారికి భయం, భవిష్యత్తుని గురించిన భయం, మరణ భయం, లోక సంబంధమైన భయాలు. ఏం భయాలు? శత్రు భయం, యుద్ధ భయం, భూకంప భయం, యాక్సిడెంట్లు అవుతాయని భయం. ఏంటండి లిఫ్ట్ ఎక్కితే ఏమవుతానని భయం, ఫ్లైట్ ఎక్కితే చేస్తానేమోనని భయం, ట్రైన్ ఎక్కితే ఏమవుద్దోనని భయం. ఒక గజెటెడ్ ఆఫీసర్ గారికి ఎప్పుడు ఫస్ట్ క్లాస్ టికెట్ ఫ్రీగా వస్తుందంట ఆయనకి, కానీ ఎప్పుడు ఫస్ట్ క్లాస్లో ఎక్కడంట. ఎందుకంటే ట్రైన్కి ముందు కానీ లాస్ట్ కానీ ఉంటుందంట కోచ్. ఎందుకంటే యాక్సిడెంట్ అయితే ముందు చేస్తారు, వెనకైతే వెనక చేస్తారు. కాబట్టి అమ్మో నాకు వద్దని మధ్యలో మామూలు కంపార్ట్మెంట్ ఎక్కుతాడంట ఆయన. ఏంటండి కొంతమందికి భయం, భవిష్యత్తుని గురించిన భయం. ఒక చిన్న అమ్మాయి నూతి దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉందంట. ఎందుకమ్మా ఏడుస్తున్నానంటే, అంకుల్ నేను పెద్దాన్ని అవుతాను కదా. అవుతావమ్మా. పెళ్లి చేస్తారు కదా. అవునమ్మా చేస్తారు. అప్పుడు నేను అంట్లు అవ్వాలి కదా. అవునమ్మా తావాలి. అయ్యో నాకు వద్దు అని ఇప్పుడు ఏడుస్తుంది అంట చిన్న. ఏంటండి కొంతమంది ఉన్న బాధల కోసం ఏడిస్తే, కొంతమంది లేని బాధలు కల్పించుకొని ఊహించుకొని భయపడిపోతుంటారు. యేసు ప్రభువు నమ్మిన వారికి ఏ భయం లేదు. బైబిల్లో 365 సార్లు భయపడకుడి, నేను దిగులు పడకము, నేను నీకు ఉన్నాను, నేను చేయి పట్టుకొని నడిపిస్తాను. రోజు ఒకసారి దేవుడు మనకి భయపడొద్దు అని చెప్తున్నారు.
అనేక సార్లు ఈ కష్టంలో నాకు ఎవరు సహాయం చేస్తాడు, నేను అప్పుల్లో పడిపోయాను, ఇప్పుడు నాకు ఎవరు సహాయం చేస్తారు, అప్పులోడు వచ్చి నన్ను వేధిస్తున్నాడు, నాకు ఎవరు సహాయం చేస్తారు. ఒక విధవరాలాగా ఎలీషా ప్రవక్త దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది, అయ్యా నా భర్త అప్పులు చేసి చచ్చిపోయాడు, ఇప్పుడు అప్పులోడు వచ్చి నా 2 బిడ్డల్ని బానిసలుగా తీసుకుపోతారంటున్నాడు, అయ్యా నాకు సహాయం చేయమని అడిగితే ఆయన ఏమన్నా చెక్ రాసి ఇచ్చాడా? ఆయన దగ్గర ఏమన్నా డబ్బులు ఉన్నాయి అసలు? ముందు ఆయన ఏమన్నాడు, నీ దగ్గరే ఉందమ్మా అంటే, నా దగ్గరే ఉంది, అన్నీ ఆయనే ఎప్పుడో అమ్మేశాడు, ఇంట్లో ఉన్నవన్నీ అమ్మేశాడు, మట్టి కుండలో కొద్దిగా నూనె తప్ప మా ఇంటిలో ఏమీ లేదు. ఆయన సలహా చెప్పాడు, ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి పాత్రలు తీసుకొని నీ దగ్గర ఉన్న నూనెను ఆ పాత్రలో పొయ్యి నింపు అని చెప్పాడు. మారు మాట్లాడకుండా వెళ్ళి ఆ విధంగా చేసినప్పుడు ఆ ఊరిలో ఉన్న పాత్రల నిండా నూనె వచ్చింది. అయ్యా నువ్వు చెప్పినట్టు చేశాను, నూనె నిండింది, ఏం చేయమంటావంటే వాటిని అమ్మి నీ అప్పు తీర్చుకో, మిగిలిన వాటితో నీ జీవితం అంతా కొనసాగించు. అదే దేవుడా ఈరోజు మనకున్నాడు? అదే అద్భుతాలు మన జీవితంలో చేస్తాడా? ఆ విధవరాలు కొంచెం పిండి ఉంది, కట్టెలేరుకుంటుంది, పెళ్ళోడికి పెట్టి ఇంకంతే. ఆ కరువు కాలంలో ఇక ఏ దిక్కు లేదు, చచ్చిపోదామనుకొని అప్పుడు ఏలియా అక్కడికి వెళ్ళాడు. అమ్మా నా దగ్గర కొంచెమే పిండి ఉందయ్యా, వాటిని నేను ఈ పిల్లోడికి పెట్టి చచ్చిపోదాం అనుకుంటున్నాను అంటే ఆయన ఏమన్నాడు, మొదట ఒక చిన్న రొట్టె చేసి నాకు ఇయ్యి, ఆ తర్వాత నీవు నీ పిల్లలు భుజించమన్నాడు. ఏం చేసిందండి ఆమె? ఆ రీతిగా చేసినప్పుడు కరువు కాలం అంతా తొట్టులో పిండి అయిపోలేదు, బుడ్డలో నూనె అయిపోలేదు. విశ్వాసము నీకుంటే నీ కొంచెం రాబడిని దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ బియ్యం డబ్బాలోని బియ్యం అవ్వకుండా దేవుడు ఊరేటట్టు చేస్తాడు. నీ పరసలో ఉన్న కొన్ని డబ్బులు ఖాళీ అవ్వకుండా వాటిని అభివృద్ధి పరుస్తాడు. నమ్మండి, ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు దేవుని అద్భుత కార్యాలు వారి జీవితాల్లో అనుదినము అనుభవిస్తారు. నీకు భయం వేసినప్పుడు, నీకు దిగులేసినప్పుడు, నీకు సమస్య వచ్చినప్పుడు మనుషుల దగ్గరికి వెళ్ళి సలహాలు అడగండి. మనుషులను సంప్రదించడం వల్ల నీకు ఏ విధమైన ఉపకారం దొరకదు సరిగదా, నీకు అపకారం కలుగుతుంది, నీకు నష్టం కలుగుతుంది. నువ్వు మోకాళ్ళ మీద పడి ప్రభువా ఈ స్థితిలో నేను ఏం చేయాలి, నాకెవ్వరూ లేరే. చాలామంది చెప్తుంటారు నా దగ్గరకు వచ్చి. మొన్న తణుకులో మీటింగ్ అయినప్పుడు ఒక యవనస్తురాలు, అప్పుడే పెళ్ళైన ఆమె వచ్చి, అయ్యా నాకు ఒక 6 months ముందో 8 months ముందో పెళ్ళయింది, నాకు ఇప్పుడే పెళ్ళయింది, వివాహం అయింది, నేను గర్భవతినయ్యాను, నా గర్భంలో ఉన్న బిడ్డను టెస్ట్ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్తే నాకు బిడ్డకు ఎయిడ్స్ ఎఫెక్ట్ అయిందని చెప్పారు, నా భర్త నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, నా తల్లిదండ్రులు నన్ను తరిమేశారు, నా అత్తమామలు తరిమేశారు, నా బతుకు నన్ను అందరూ అవమానిస్తున్నారు, నాకేం అర్థం కావట్లేదు, నాకు ఎందుకు వచ్చిందో, నాకు ఎటువంటి పరిస్థితి ఏంటో నాకు తెలియదు, నేను చచ్చిపోదాం అనుకుంటున్నానండి, ఈ పరిస్థితుల్లో నాకు ఎవరూ దిక్కులేరు, నన్ను ఎవరు అర్థం చేసుకోవడం లేదు, నాకు ఎవరు సహాయం చేయటం లేదు అని కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంటాడు. ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది? ఆ భర్తదారు వచ్చి ఉంటుంది. మళ్ళీ పైగా ఏమైనా నిందించి ఆయన తప్పుకున్నాడు. ఆ సమయంలో ఎవ్వరూ ఆదరించరు. దమ్మ చచ్చిపోదాం అనుకుంటున్నానయ్యా, చావద్దమ్మా, చావద్దు. యేసు ప్రభువు నిన్ను అర్థం చేసుకుంటాడు, నీ కన్నీరు తుడుస్తాడు, నిన్ను స్వస్థపరచగలడు, నీకు చక్కటి బిడ్డనివ్వగలడు, నిన్ను ఒక సాక్షిగా నిలబెట్టగలడు అని ఆమెను ఆదరించవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ రోజున ఎంతోమంది చెప్పుకోలేని బాధలు, ఎవరికి చెప్పలేని వేదనలతో కుమిలిపోతున్నారు. మనుషులకు చెప్పినప్పటికీ విడుదల దొరకని పరిస్థితుల్లో విసిగిపోతున్నారు. మందులతో, తాయెత్తులతో, రకరకాల వైద్యులతో తమ బాధలు, రోగాలు పోగొట్టుకోవాలని ఈ మత్తు పదార్థాలు సేవిస్తూ తమ మనసాక్షిని అణుచుకోవాలని ప్రయత్నిస్తున్నారు. చూడండి, చాలామంది ఈ రోజున ఎందుకు బ్రదర్ తాగుతావు అని అడగండి ఎవరిని. నేను అడిగానండి చాలామందిని, ఎందుకయ్యా అలా తాగుతున్నామంటే ఏం చేయమంటారండి అన్నాడు. వీళ్ళు ఏం చేయమంటారేంటి, ఎందుకు తాగుతున్నాం మరి ఏం చేయమంటారండి అంటున్నాడు. ఏంటి ఏం చేయమంటావు? నాకంటే అన్నీ మనసు నెమ్మది లేదండి, ఇంటికి వెళ్తే సమాధానం లేదండి, ఆఫీసులోకి వెళ్తే గొడవలండి, నిద్ర పడతం లేదండి, బతుకు మీద విరక్తి పడుతుందండి, ఆ తాగితే నాకు హాయిగా ఉంటుందండి, ఇంకా నన్ను ఏం చేయమంటారు, అందుకే తాగుతున్నాను అన్నాడు. నాకు తెలుసు ఇది తాగకూడదని, నాకు ఇష్టం లేదు ఇలా పాడైపోవటం, కానీ నాకు వేరే గతి లేదు, దీనికి నేను ఇప్పుడు అలవాటు పడిపోయాను, దీన్ని ఇప్పుడు మానాలన్నా నేను మానలేని పరిస్థితుల్లో ఉన్నాను అని ఏడుస్తూ ఉన్నారు చాలామంది తాగుబోతులు. ఈ కాంపౌండ్ ఎవరైనా ఉన్నారా? ఏమో ఈ రాత్రి నీ తాగుడు విడిచిపెడతానికి దేవుడు ఒక మార్గం చూపిస్తున్నాడు. ఈ రాత్రి నీ జీవితాన్ని మార్చాలని ఆశిస్తున్నాడు.
అందరూ లేచి నిలబడి ప్రభువుకు సమర్పించుకుంటూ మన హృదయాలను అప్పగించుకుందాం. ఏ ఒక్కడు నశించడం నాకు ఇష్టం లేదన్న ప్రభువు మనందరి సమస్యలు తీర్చడానికి, మనలందరినీ ఆ సింహాసనాసీనుడైన ప్రభువు కూర్చుండే పరలోక రాజ్య వారసులుగా చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఏడవకు, నీ కన్నీరు తుడిచే యేసుప్రభు ఉన్నాడు. నీ చిక్కులు, నీ సమస్యలు పరిష్కరించే యేసుప్రభు ఉన్నాడు. నీ గర్భాన్ని తెరిచే ప్రభు ఉన్నాడు. నీ భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించే దేవుడు ఉన్నాడు. నీ చిక్కుల నుండి, నీ చింత నుండి నిన్ను విడిపించే యేసుప్రభు ఉన్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, చేతులెత్తి నీ సహాయం కోరిన వారి చేతులను నీ గాయపడిన హస్తమును చాపి పట్టుకో తండ్రి. నీ చేయి పట్టుకొని నేను నిన్ను నడిపించదను అన్న మాట మా పట్ల నెరవేర్చు నాయన. ఈ పాడు లోకంలో, ఈ చీకటి లోకంలో, ఈ గందరగోళ లోకంలో, ఈ పాపలోకంలో నీ సాక్షిగా మేము బ్రతకలేకపోతున్నామయ్యా. ఈ లోక ఆకర్షణలకు లొంగిపోతున్నామయ్యా. ఈ లోక శోధనల్లో పడిపోతున్నామయ్యా. ఎన్నోసార్లు మేము జారిపోతున్నాము నాయన, నీకు దూరం అయిపోతున్నామయ్యా. ఈ రాత్రి మమ్మల్ని కరుణించు తండ్రి, మమ్మల్ని కనికరించు నాయన, మమ్మల్ని చేయి పట్టుకొని నడిపించు ప్రభా. ఇదిగో నాయన నా జీవితం నీకు అప్పగిస్తున్నాను. ఇదిగో నాయన నా బ్రతుకు నీదే నాయన. నువ్వు నన్ను కొనుక్కున్నావే, విలువ పెట్టి రక్తమిచ్చి నన్ను కొన్నావే అయ్యా. నీ కోసమే నేను బ్రతుకుతానయ్యా. ఈ లోకాన్ని ఆశ్రయించి మోసపోయాను, ఈ లోకాన్ని నమ్మి నష్టపోయాను, ఈ లోక భోగాలను ఆశించి నా జీవితాన్ని మరింత కీడుకు నాశనానికి నడిపించుకున్నాను. ఈ రోజున నా మనోనేత్రాలు తెరిచినందుకు వందనములయ్యా. నీవు తప్ప నాకెవ్వరు అక్కర్లేదు నాయన. ఈ లోకంలో నీ ఉండగా నాకు ఇంకెవ్వరూ అక్కర్లేదన్న దావీదు వలె ఈ రాత్రి నాయన నా యేసయ్య నాకున్నాడు, నేను ఏడవను. నా యేసయ్య నాకున్నాడు, నన్ను విడిపిస్తాడు. నా యేసయ్య నాకున్నాడు, నన్ను క్షమిస్తాడు. నా యేసయ్య నాకున్నాడు, నా సమస్యల నుంచి నన్ను విడిపిస్తాడు అన్న విశ్వాసంతో ఇక్కడి నుంచి వెళ్ళడానికి సహాయం ఇచ్చేయి నాయన. విత్తాము నాయన నీ వాక్యము ఫలించినట్లుగా పరిశుద్ధాత్మ కార్యాన్ని కొనసాగించమని, మా కన్నీటిని తుడిచి మా జీవితాలను సమాధాన సంతోషాలతో నింపమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. కోల్కతా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ఎంతో కాలంగా ప్రార్థిస్తున్నాం, ఎదురు చూస్తున్నట్లుగా ఈ అక్టోబర్ 20వ తారీఖు అలాగే 21వ తారీఖు 2 రోజులు బరక్పూర్లో, కలకటాలో గెట్ టుగెదర్లు ఏర్పాటు చేస్తున్నాం. తప్పక మీరు వస్తారని, టీవీ కార్యక్రమాల ద్వారా వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని నేరుగా చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థించడానికి, మీ ప్రార్థనా భారాలు ప్రభు సన్నిధిలో ఉంచి విజ్ఞాపన చేయడానికి ఎంతో ప్రార్థనాపూర్వకంగా అక్టోబర్ 20, 21 తారీఖుల్లో కోల్కతాలో ఈ మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా అక్టోబర్ 20వ తారీఖు బెరక్పూర్లో అసెంబ్లీస్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్ ఆవరణలో ఈ 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. అలాగే 21వ తారీఖు కోల్కతా సిటీలో బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాలో ఈ 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. ఈ విషయమై మీకు ఇంకా వివరాలు కావాలంటే ఇక్కడ ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా ఈ QR కోడ్ని మీరు స్కాన్ చేసుకోండి. చిరునామా గమనించండి. అసెంబ్లీస్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్, రివర్ సైడ్ రోడ్, బెరక్పూర్, వెస్ట్ బెంగాల్, సాయంత్రం 5 గంటలకి. అలాగే అక్టోబర్ 21వ తారీఖు కోల్కతాలో బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, న్యూ మార్కెట్ ఏరియా, జవహర్లాల్ నెహ్రూ రోడ్, ధర్మతల, కోల్కతా, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే. సమయాలు, తారీఖులు గమనించండి. ఈ 2 సెషన్స్లో మీరందరూ పాల్గొంటారని, ముఖాముఖిని చూడటానికి, మీకోసం ప్రార్థించడానికి అవకాశం కలుగజేస్తారని ఆశిస్తూ మీ దగ్గరకు వస్తున్నాం. రండి, మనందరం కలిసి ప్రభువుని ఆరాధిద్దాం, దీవించబడదాం. శరణం ఈసా మసీహ్ శరణం. శ్రమ
జయనాథుడు యేసే. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు.